నువ్వు జోకులు భలే వేస్తావు వదినా, అందుకే నువ్వు నా ఫేవరెట్ వదినవి. లవ్ యూ. లవ్ యూ. ఏం చేస్తున్నావు లక్ష్మి? నిన్నే అడిగేది. ఏం లేదు వదినా. లేదు లక్ష్మి, ఏదో అయింది. నువ్వు మామూలు ఇట్లుండవు, మామూలు గలగలగా మాట్లాడుతుంటావు. ఏమైంది చెప్పు. కంట్లో ఏదో పడింది లేవదినా. కాదు లక్ష్మి, ఏదో జరిగింది. నువ్వు ఎప్పుడు ఇట్లా ఉండవు. నువ్వు నేను ఆడపడుచు వదినలా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా అక్క చెల్లిలాగా ఎంత అన్యోన్యంగా ఉంటాండి వదినా. కానీ ఏంటి? పెద్ద వదిన మీ గురించి ఏం చెప్పిందో తెలుసా? లక్ష్మి, ఇక్కడున్నావు నువ్వు? అవును వదినా, చెప్పండి. కాదే, నువ్వు ఇంటికి ఆడపడుచువి. ఆడపడుచు పెత్తనం చెలాయించాలి. ఆ చిన్న కోడలికి ఎందుకు అంత మర్యాద ఇస్తున్నావు? ఎందుకు అంత క్లోజ్ గా ఉంటున్నావు దాంతో? అట్లేం లేదు వదినా. మహిత నాతో క్లోజ్ గా ఉంటుంది, నేను మహితతో క్లోజ్ గా ఉంటాను అంతే. మా ఇద్దరి మధ్యన ఆడపడుచు వదిన అట్లాంటివి ఏం ఉండదు. మేము ఫ్రెండ్స్ గా ఉంటాం అంతే. మన పెళ్లి పోయింది లేదా, అప్పుడు నీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నీకు కొవ్వు ఎక్కువంట, నీతో బాగా మాట్లాడితేనే నువ్వు బాగా మాట్లాడతావంట. ఎట్లా అంటే అట్లా మాట్లాడింది. పరువు అంతా తీసేసింది తెలుసా? అన్నను మాట్లాడిందా? చిచి, ఇంకా నేను చిన్నదినతో అస్సలు మాట్లాడాను వదినా. పెద్దది నేనున్నాను కదా, ఎవరిని ఉంటే నాతో షేర్ చేసుకో, మన ఇద్దరం క్లోజ్ గుందాం. సరే వదినా. నువ్వు నా గురించి పెద్ద వదినతో చాలా బ్యాడ్ గా మాట్లాడినావు అంట వదినా. తన దృష్టిలో నేను చాలా విలన్ అయిపోయినాను. తన దృష్టిలో ఒకటే కాదు వదినా, మన బంధువులు అందరి మధ్య నేను విలన్ అయిపోయినాను. తను ఇంటికి పెద్ద కోడలు, మన ఇద్దరం అన్యోన్యంగా ఉండడం చూసి సహించలేకపోయింది. అసలు తన నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఆడపడుచుని ఆడపడుచులాగానే చూడాలా, నెత్తికెక్కించుకోకూడదు. ఎక్కడుండాలో అక్కడే ఉండాలా. కావచ్చక్క, కానీ పాపం లక్ష్మి ఎప్పుడు మనల్ని వదినలాగా చూడదు. సొంతం అక్క చెల్లెలాగే చూస్తుంది కదా, మనతో బాగుంటుంది కదా. నీ మొహంలే, దాన్ని అట్లా నమ్ముతానవా నువ్వు? బయట ఏం చేస్తాను తెలుసా? మా చిన్నదిన్న కచ్చిది, శాడిస్టు, పండ్ల మీద పండ్లు చెప్తా అంటుంది. మంచిదే కాదు అని ఇష్టం వచ్చినట్టు చెప్పి నీ మర్యాద అంతా తీస్తాను. ఫస్ట్ అది తెలుసుకో. ఏమో అక్క, నాకు లక్ష్మి అంటే చెప్తుందంటే అసలు నమ్మాలనిపించడం లేదు. అట్లా ఎప్పుడు ఉండదు, బాగుంటుంది కదా లక్ష్మి మనతో. ఇదో ఇట్లా మాట్లాడతావనే బంధువులంతా నీతో చెప్పలేగా నాతో చెప్పిస్తా ఉన్నారు. మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ లాగా ఉందాం, దాన్ని దూరం పెట్టు. సరే, లక్ష్మిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాయి సార్ నుంచి. ఇట్లా వినేవాళ్ళుంటే వీళ్ళే కాదు, డెడ్ క్లోజ్గా ఉండే వాళ్ళని కూడా చిట్టుకలో విడగొట్టచ్చు. నేను ఇప్పుడు ఎందుకు లక్ష్మి నువ్వు అట్టున్నావు అనింటేనే నువ్వు చెప్తున్నావు కదా, లేకుంటే ఎప్పటికీ చెప్పలేకపోతుంటావు కదా. మనసులో అలానే పెట్టుకొని మన ఇద్దరం ఎప్పటికీ బద్ధశత్రులాగే ఉండిపోతా అంటే ఏదైనా కానీ అడిగితేనే లక్ష్మి తెలిసేది. అవును వదినా, ఇప్పుడు మీరు నన్ను అడిగి మంచి పని చేసినారు. లేకపోతే లైఫ్ లాంగ్ నేను మీకు శత్రువుగానే చూస్తాను. చూస్తున్నారు కదండి, ఇద్దరు క్లోజ్ గా ఉంటే చూసి సహించలేక విడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. నిజానిజాలు తెలుసుకోండి, వీలైతే ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి, అంతే తప్ప అపార్థం మాత్రం చేసుకోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి.